సో గైస్, చాలా మంది అడుగుతా ఉన్నారు సివి కార్ప్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ కేపీహెచ్పి కుకట్పల్లిలో ఉన్న దాని గురించి మీరు మాట్లాడండి సార్. అండ్ వీళ్ళు రీసెంట్ గా చాలా బ్యాచెస్ జాబ్స్ వస్తున్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. జావా ఫుల్ స్టాక్ కోర్స్ ఇక్కడ నేర్చుకోవాలని అంటా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే వాళ్ళకి క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారని, కొంతమంది క్లోజ్ గా ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తారని, ఇంకొంతమంది వచ్చేసి బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరికీ రావట్లేదు, ఒక 50 మంది ఉంటే ఒక 5 మందికి 6 మందికే జాబ్లు వస్తున్నాయి. ఇలా ఏంటి అంటే రకరకాలుగా మాట్లాడారు. సో బేసికలీ ఏంటి అంటే ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అనేది ట్రైనింగ్ పరంగా ఎస్ వెరీ గుడ్. ఇంకో కొంతమంది కమర్షియల్, సివి కార్ప్ కమర్షియల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో కమర్షియల్ కానీ ఇన్స్టిట్యూట్ ఏదో చెప్పండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ ఈ మైండ్ సెట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ మీరు అనుకోవచ్చు, అన్న మీరు సివి కార్ప్కి సపోర్ట్ చేస్తున్నారా అని. సో ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు, జనరల్లీ సివి కార్ప్ అనే కాదు, విచ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ నాట్ కమర్షియల్ ఎవరు కాదు చెప్పండి. రేపు నీకు జాబ్ వస్తే ఫ్రీగా చేస్తావా? ఖచ్చితంగా యూ టేక్ సమ్ అమౌంట్, రైట్? అంటే శాలరీ పరంగా కొంత తీసుకుంటావు కదా, తీసుకోకుండా ఫ్రీగా చేయట్లేదు కదా. నువ్వు కూడా జాబ్ సమాజ సేవ కోసమే నువ్వు ట్రైన్ అవ్వట్లేదు. నీ స్వార్థం కోసం నువ్వు జాబ్ వస్తే నీ లైఫ్లో సెటిల్ కావడం కోసం ఇక్కడ నువ్వు ఒక కోర్స్ జాయిన్ అవుతున్నావు. ఆ సివి కార్ప్ కావచ్చు, ఇంకొక ఇన్స్టిట్యూట్ కావచ్చు. ఈ పాయింట్ని, మైండ్ సెట్ని స్టూడెంట్స్ మార్చుకోవాలి. ఎవ్రీ వన్ ఈజ్ కమర్షియల్ ఇంక్లూడింగ్ మీ. అండ్ నేనేం ఎక్సెప్షనల్ కాదు, ఎందుకంటే టీం నేనంతా మేనేజ్ చేయాలి. ఇది మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే మన బ్రెయిన్స్ దానికి తగ్గట్టు ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్, ఎస్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, చాలామంది ఉన్నారు. వై ఇక్కడ ఎందుకు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఎందుకు? డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలా మీకు ఫీల్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే తీసుకున్న రూపాయికి న్యాయం చేస్తున్నారా లేదా అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సివి కార్ప్లో చూసుకుంటే లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటారు, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా బాగానే ఉంది, అండ్ డౌట్స్ క్లియరెన్స్ ఉందా లేదా, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ లిమిటెడ్ బ్యాచ్ సైజ్ నాకు తెలిసినంత వరకు ప్లేస్మెంట్స్ కూడా, జాబ్స్ కూడా రీసెంట్ డేస్లో బాగానే వస్తూ ఉన్నాయి. అండ్ దాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంకా అక్కడ చదివే స్టూడెంట్స్ ఇంకా దీని గురించి ఇంకా బెటర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇట్ విల్ బి బెటర్, ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ నేనైతే సబ్జెక్ట్ పరంగా సివి కార్ప్ అనేది బాగుందని అయితే చెప్తాను. ఎందుకంటే ప్లేస్మెంట్ విషయంలో ఇది మ్యూచువల్ కాబట్టి దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడట్లేదు ప్లేస్మెంట్ గురించి. బట్ ఎస్ కంటెంట్ పరంగా చూసుకున్నా, క్లాసెస్ పరంగా చూసుకున్నా, అండ్ క్లాసెస్ చెప్పే విధానం, డౌట్స్ క్లియరెన్స్, ఇవన్నీ కూడా ఎస్ దే ఆర్ వెరీ గుడ్ అని నాకైతే తెలిసింది. కొంతమంది స్టూడెంట్స్ నాకు అప్డేట్ చేశారు. అండ్ మీ ఒపీనియన్ కూడా డెఫినెట్లీ యూ కెన్ షేర్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.